హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 84. ముందుగా చాలా 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 థ్యాంక్స్ అండి. మార్నింగ్ ప్రోమో 2 అనాలిసిస్ పెట్టినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే నాకు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించిందనమాట. చాలా చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత సబ్స్క్రిప్షన్స్, లైక్స్, కమెంట్స్ ఇవన్నీ చూస్తే గనక చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎంతో ప్యాషన్‌తో చేస్తున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చిందనే ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు చేసిన కమెంట్స్ ద్వారా. ఒకవేళ నచ్చకపోతే గనక మీరు ఏ కమెంట్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, అర్థం చేసుకుంటాను. ప్లస్ దానికి ఏమైనా రెస్పాన్స్ ఇవ్వాలంటే ఇస్తాననమాట. సో, అలాగే లైక్ అయితే చేయండి. దానివల్ల రీచ్ వస్తుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఉండండి కాస్త. మాకు ప్యాషన్ అర్థం చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్ వోంట్ కాస్ట్ ఎనీథింగ్ ఫర్ యూ. సో, ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ రివ్యూయర్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలాగ ఏదైనా యూట్యూబ్‌లో వాళ్ళు ప్యాషన్‌తో చేస్తున్న వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేయండి. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే. ఇంకా ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోతే డైరెక్ట్‌గా నాగార్జున గారి ఎంట్రీ వచ్చిందండి. నాగార్జున గారు వస్తూనే ఈరోజు ఆడియన్స్ వాళ్ళని అడిగారనమాట. అయితే ఫస్ట్ టైం కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఇద్దరు వచ్చిన వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చారో నేను అంతగా గమనించకపోయినా, అంటే గుర్తుండకపోయినా కూడా, బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఆడతాడు, జెన్యూన్గా ఉంటాడు, సో డౌన్ టు ఎర్త్ ఉంటాడు, ఇదంతా చెప్పాడు. యాక్చువల్గా డే బై డే నిజంగానే తన గ్రాఫ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్, కామనర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు 9 మంది గురించి చెప్తున్నానండి. వీళ్ళందరికీ కూడా చాలా ఇన్పుట్స్ వచ్చాయి. కొద్దిగా ఇమాన్యుయల్ అండ్ సంజనాకే కొద్దిగా ఇన్పుట్స్ అయితే తక్కువ వచ్చాయి. బట్ వాళ్ళిద్దరిని పక్కన పెడితే నాకేమనిపించిందంటే వీళ్ళందరికీ వచ్చిన ఇన్పుట్స్‌ని తీసుకొని అందరూ గూడా మార్చుకున్నారు. సో, ఆబ్వియస్‌గా ఆ యాంగిల్‌లోనే చూడాలి. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ బాగా ఆడలేదు. లేదంటే మధ్యలో వేరేగా పోర్ట్రేయల్ అంటే కొద్దిగా తనూజతో ఇష్యూస్ అని, లేకపోతే వేరే యాంగిల్ అని చెప్పి ఇవన్నిటిని టాపిక్స్‌ని పక్కన పెడితే గనక ఖచ్చితంగా తను గ్రాఫ్ అయితే పెంచుకుంటూనే ఎళ్ళాడు కళ్యాణ్ పడాల. సో, ఖచ్చితంగా మనమైతే అప్రిషియేట్ చేయాలనమాట. సో, అందునుంచే వాళ్ళు చెప్పుకుని అందరూ ఫ్యాన్స్ పెరిగారు ఇది అని చెప్పుకోవడం బావుందనిపించింది. ఇంక దాని తర్వాత ఏమో తనూజ అంటే సాటర్డే ఎపిసోడ్ కన్నా ముందర ఫ్రైడే ఇది చూద్దాం అని చెప్పి అంటే లోపల హౌస్ లోపల జరిగింది చూపిస్తున్నారు. తనూజ అండ్ డీమాన్ పవన్ అండ్ రీతు కూర్చొని మాట్లాడుకుంటారనమాట. తిను బెడ్ మీద కొద్దిగా తినకు ఒంట్లో బాలేదు కదా! ఇంకా నిన్న బ్యాక్ పెయిన్ వల్ల సో, అక్కడే కూర్చొని తను రీతు అంటుంది, నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదురా, నేను ఒక్కడినే ఎంకరేజ్ చేశాను, నేను ఒక్కదాన్నే అంటే తనూజ ఏమో వెంటనే లేదు నేను ఎంకరేజ్ చేద్దామంటే నన్ను సంచాలక్‌గా పెట్టేశారు కాబట్టి ఇది చేశాను. సో, నేను మాట్లాడలేదనంటే అక్కడ ధీమన్ పవన్ నార్మల్‌గానే ఉంటాడు. పర్వాలేదులే వాడు మనవాడే కదా అన్నట్టుగానే ఉంటాడు. సో, అలా అని కాదు, ఎవరైనా ఎంకరేజ్ చేసుంటే బావుండేది, నాకు నచ్చలేదు ఇదని చెప్పడం. కానీ క్లియర్‌గా రీతూ చౌదరి ఇక్కడైతే నాకు ఎందుకు అది చెప్పడం అనిపించిందండి. ఒకళ్ళు బెడ్ మీద ఉండి వాళ్ళకి ఎక్కిస్తున్నట్టుగా ఎందుకు అన్నట్టుగా అనిపించింది. బట్ అది పక్కన పెడితే గనక ఖచ్చితంగా అప్పుడు మరి ఇమాన్యుయల్ గానీ, లేకపోతే దివ్య గానీ, సుమన్ గానీ, సంజన గూడా వీళ్ళందరూ గూడా సపోర్ట్ అయితే ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి సంబంధించిన సపోర్ట్ అయితే చేయలేదు గానీ, మిగతా అన్ని సపోర్టు చేశారు గదా! తనని బెడ్ మీద నుంచి పడుకోబెట్టడం గానీ, లోపల మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళడం గానీ, ఇక్కడ స్ప్రే కొట్టి ఇది చేయడం గానీ, మధ్యలో ఇమాన్యుయల్ అయితే నడానికి మసాజ్ కూడా చేసి కొద్దిగా ట్రై చేస్తాడు. ఇంత దానికి మళ్ళీ నువ్వు ఎంకరేజ్ చేయలేదు, అది చేయలేదు అనుకుని ఇంకా గేమ్ గురించి మాట్లాడితే గనక అది చిరాకుగా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి అంత ముందు జరిగిన డాగర్ గానీ, లేకపోతే నామినేషన్స్ కానీ ఇవన్నీ నచ్చకపోతేనే కదా ఇంతవరకు డిస్కషన్స్ వచ్చి జరిగేది. సో, ఆబ్వియస్‌గా అది ఎక్కించినట్టుగానే అనిపించింది రీతు అయితే. ఇంక దాని తర్వాత సల్ఫ్ ఎక్సెల్ ప్రోమో టాస్క్ అండి. ఇది అసలు ప్రమోషన్ టాస్క్ ఏమో నాకు అర్థం కాలేదు కానీ తనూజ అయితే ఓవర్ యాక్షన్ చేశారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక స్లాబ్‌నేమో బాగా ఎన్ని వేసినా కూడా తుడుచుకుని రావాలి అన్నారు. దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టెప్‌లో ఏమో ఆన్ చేసి బాటిల్ మూత తీసి దాంట్లో మందు లోషన్ వేయాలి. దాని తర్వాత వచ్చిన తర్వాత లోపల అంటే వీళ్ళు బట్టలన్నీ మడతలు వేసి
లోపల పెట్టి అప్పుడు బెల్ అయితే కొట్టాలన్నమాట. ఇక్కడ క్లియర్‌గా అంటే ప్రమోషన్ టాస్క్ ఇది అంటే గనక అసలు వీళ్ళు లాస్ట్ రౌండ్‌లో ఫినిషే చేయలేదండి. బెల్ కొట్టేసారు అప్పటికే వీళ్ళది ఇంకా అవ్వలేదు అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ పూర్తి చేసి బెల్ కొట్టొచ్చు. బట్ అది స్లోగా అది డైల్యూట్ చేసుకుంటూ ఇంకో అరగంట ఎంతో తీసుకున్నారనమాట. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ సంచాలక్ గారి నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రమోషన్ టాస్క్. బట్ టాస్క్‌ని టాస్క్‌గానే చూడాలి అనుకుంటే గనక అక్కడ నిర్ణయం చేసేటప్పుడు తను చెప్పింది క్లియర్‌గా. ఫస్ట్ దాని మీద రెండిట్ల మీద కొద్దిగా స్టెయిన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ స్టెయిన్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా పక్కన పెడితే నెక్స్ట్ రౌండ్ నేను కన్సిడర్ చేయట్లేదు. థర్డ్ రౌండ్‌లో వాళ్ళు క్లియర్‌గా ఫస్ట్ అయితే చేశారు కదా అని. ఇప్పుడు ఆ రెండిట్లు బట్టి ఇక్కడ స్టెయిన్స్ ఉన్నాయి, అక్కడ స్టెయిన్స్ ఉన్నాయి. 100% స్టెయిన్స్ పోలేదు కాబట్టి సో, ఆ పర్టిక్యులర్ ఫస్ట్ స్టెప్ కూడా కొద్దిగా వేరేగా వదిలేసుంటే థర్డ్ స్టెప్ ఫినిష్ చేయడంలో సక్సీడ్ అయ్యారు కాబట్టి సో, ఆ విధంగా కన్సిడర్ చేస్తున్నానని చెప్పడంలో తప్పేం లేదు. ప్లస్ ఇక్కడేమి మద్దతు అంటే వాళ్ళకే ఇస్తామని చెప్పినట్టుగా కాదు. అసలు అంత గొడవ అవుతుందని కూడా ఎవరు ఊహించుకోరు. కావాలని ఇక్కడ ఏదో ఒకటి బిగ్ బాస్ సంచాలక్ కింద వాళ్ళకే ఇచ్చే 4, 5 టైమ్స్ ఎన్ని కాదు. నిన్నే సంచాలక్‌గా చూసాం కళ్యాణ్, పవన్ అండ్ డిమాన్ వీళ్ళిద్దరు ఎంచుకున్నప్పుడు. సో, ఖచ్చితంగా అసలు నచ్చలేదండి. ఏదో కావాలని ఇది చేస్తున్నట్టు. అటు సైడ్ వాళ్ళు 5 మెంబర్స్‌నిచ్చారు. ఇటు సైడ్ 4 మెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఒకళ్ళని సంచాలక్ కింద చేస్తారు. అది ఆబ్వియస్‌గా 9 ఆడ్ కౌంట్ ఉంది కాబట్టి ఒకళ్ళని సంచాలక్ కింద పెట్టారనమాట. దానికే ఈళ్ళు చేసి అలాంటప్పుడు మరి సంజన అండ్ ఇటు సైడ్ ఇంకోళ్ళెవరో కూడా ఆడలేదండి. అసలు గేమ్ ఆడలేదు. అంటే ఇవి మడతేసేది, ఇది చేసేది. సో, దానికి కూడా ఫీల్ అయిపోయి చెప్తున్నట్టు చేస్తే గనక అది బాలేదు. డిమాండ్ పవన్ కొద్దిగా ఒంట్లో బాలేదు కాబట్టి తను కూర్చునున్నాడు. సో, ఇక్కడైతే నాకైతే అస్సలు నచ్చలేదు. అలాగే కళ్యాణ్ దగ్గరికెళ్ళి నేనేమన్నా ఎక్కువ మాట్లాడానా కళ్యాణ్ అని క్లోజ్‌గా స్లోగా మాట్లాడుతుంది గదా! అది నాకు అస్సలు చిరాకు అండి. ఎందుకంటే అప్పుడు గొడవ జరిగేటప్పుడు ఏ టోన్‌తో మాట్లాడుతుందో ఇక్కడ అది టోన్‌తో మాట్లాడమని కాదు. బట్ క్లియర్‌గా ఎలాగనిపిస్తుందంటే ఏదో ఒక సాడ్‌నెస్ చాలా లో అయిపోయాను. నాకు చాలా అన్యాయం జరిగిపోయింది. మోసం జరిగిందని నాగార్జున గారితో గూడా అంటుందనమాట తనూజ. సో, అలాంటిది ఇక్కడ అలా మాట్లాడుతూ ఉంటే గనక అసలు పిచ్చిలాగా ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతోంది అనిపించిందనమాట. సో, అక్కడ కళ్యాణ్ గూడా చెప్తాడు. అంతా బానే ఉంది గానీ అనవసరంగా ఎక్కువ చేసినట్టుగా అనిపించింది. అంత ఎక్కువ ఎక్స్‌ట్రా వెళ్ళిపోకుండా ఉండాల్సిందని క్లియర్‌గా అయితే చెప్పాడు. ఎందుకంటే ఈమె ఏంటి పిచ్చివాగుడు ఈమె ఫస్ట్ వాగుడు అన్నదనమాట. వాగితే ఎలాగా ఇదంటే నేను వాగలేదు నువ్వే వాగుతున్నావు అన్నట్టుగా తను అంటాడనమాట. అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇదంటే ఏంటి పిచ్చి పిచ్చిగా అంటారు? ఏంటంటారు? ఏంటి పెద్దవాళ్ళు అయ్యుండి మీకు ఇది గూడా ఉండదా? అంటే ఈమె ఏదైనా అనేయొచ్చు. అక్కడ అటు సైడ్ ఉన్న వ్యక్తి మాత్రం అనకూడదు. అసలు ఇంకా ఇచ్చి పడేయాల్సింది భరణి అన్నట్టుగా అనిపించింది నాకైతే. నాకైతే అసలు నచ్చలేదండి. ఆ టోన్ అది అక్కడ జరిగింది ఏంటి? ఒక టాస్క్ దానికి సంబంధించి ఏ విధంగా జరిగిందా అన్నది కొద్దిగా లైట్ తీసుకోవచ్చు. ఇంకా రితు చౌదరి గూడా నేను చెప్తున్నా కదండీ కొద్దిగా తను యాక్షన్ తను గూడా చేంజ్ చేసుకున్నారు. ఎలాగంటే ఫ్యామిలీ ఇన్‌పుట్స్ ద్వారా వచ్చిన తర్వాత వీళ్ళందరూ గూడా చేంజ్ అయ్యారు ఖచ్చితంగా. సో, దాన్ని బేస్ చేసుకునే నేను కొద్దిగా టాప్‌లోనే ఉన్నాను. నాకు తిరుగులేదు అన్నట్టుగా తను బిహేవ్ చేయడం ఎలాగైనా తనూజ ఉంది కదా! తనూజ సపోర్ట్ అయితే ఉంటుంది కదా! అని చెప్పి అనుకుంటున్నారు. ఇద్దరు గూడా. అయిపోతే అక్కడ స్టెయిన్ ఉంటే అక్కడ స్టెయిన్స్ ఎలాగ తీయకుండా ఉంటారు. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఇది అదని చెప్తాదనమాట. సో, అసలు నచ్చలేదక్కడ. ఇంకా దాని తర్వాతేమో ఆహ్ ధీమాన్ పవన్, రీతు వేరే దాని గురించి టాపిక్‌కెళ్ళిపోతారండి. వీళ్ళిద్దరూ మళ్ళీ కొట్టుకున్నారండి. "నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతావు? నేను నీ గురించి మాట్లాడలేదు. అక్కడ నీ గురించి వచ్చాను. నిన్ను సైలెంట్‌గా ఉండమంటే ఉండవు." ఇది అదని. ఇక్కడ ఒకటే ముక్క మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదండి. వీళ్ళది ఏమీ ఉండదు టాపిక్. బట్ కొట్టుకోవడానికి రెడీగా ఉంటారు. "నువ్వు నా గురించి సపోర్ట్ చేయలేదు. నాకు సపోర్ట్ చేసావు. లేదంటే నేను అన్నది నువ్వు వినలేదు. నువ్వు విన్నావు." ఇంతే వీళ్ళిద్దరి కాన్వర్జేషన్. సో, అస్సలు నచ్చలేదనమాట. ఇంకా సంజన ఏమో ఇమ్మాన్యుయల్ గురించి కొద్దిగా బాధపడుతుంది. అంటే నాన్న వాళ్ళే నాకు లేరు అన్నట్టుగా వస్తే కొద్దిగా లోన్‌లీ ఫీల్ వస్తుంది ఇక్కడ. తను ఐ మీన్ ఈ డాగర్ టాస్క్ అప్పుడు రీతుతో అంటాడు. నీ వల్లే నేను ఆమెకు దూరంగా ఉన్నాను. నిన్ను అన్నాదన్న ఫీలింగ్ తోటి ఇదని చెప్పి. అంటే తనే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నాకంటూ ఉన్నది ఇక్కడ
ఇమాన్యుయల్ తోటే క్లోజ్గా ఉంటాను కదా, సో తనే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అనుకోవడం, నిజంగానే తను ఫీలింగ్ అది బాధేనండి. ఎందుకంటే అవన్నీ ఆమె ఏం మాట్లాడిందా ఇదంతా పక్కన పెట్టండి, ఈవెన్ ఇమాన్యుయల్ చెప్తున్నా వినట్లేదు అన్నప్పుడు తను ఎంత జెన్యున్గా ఉందా అన్నది చూసి వాళ్ళే అర్థం చేసుకోవాలని ఖచ్చితంగా ఇంట్లో అనుకుంటాం. ఇప్పుడు ఇల్లు అనుకున్న తర్వాత మనం ఎవరెవరికి ఏమేమి సపోర్టు, ఏం ఫ్యామిలీ ఇది అనుకున్నప్పుడు మనకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అండగా ఉంటారు అనుకుంటాం కదా. సో ఆ బాధ అవ్వడం అలా ఫీల్ అవ్వడం తప్పైతే ఏం కాదు. ఇంక దాని తర్వాత నాగార్జున గారు వచ్చారండి. ఫస్ట్ అయితే కనుక కళ్యాణ్కి క్లాప్స్ కొట్టి సెల్యూట్ అయితే చేశారు. ఏంటి సెల్యూట్ నేర్పించని తన సెల్యూట్ చేయించి నాగార్జున గారు కూడా పర్ఫెక్ట్గానే చేశారండి. అసలు ఆబ్వియస్గా కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే అనమాట. అంత ఎలివేషన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. హోస్టే సెల్యూట్ కొట్టినట్టుగా చేయడం, ఇది కొద్దిగా అంటే సరే నిన్న ఏమనుకున్నానంటే అంత కష్టపడి ఆడాడు, అదే రాజమాత కింద తనకి పువ్వులైతే జల్లారు, మరి తినకి ఎందుకు ఏమీ చెయ్యలేదు అని చెప్పి అనుకున్నాను. బట్ ఇక్కడేమో హోస్టే సెల్యూట్ కొడితే అది ఒక రకమైన ఇదే కదా, హైయే కదా. సో నాకైతే నచ్చిందనమాట అది. అంటే కాన్సెప్ట్ నచ్చింది, అలాంటి థాట్ రావడం కూడా బాగుంది. దీనికి యాజ్ ఎ కామనర్ తిని వెనకాల ఎంతమంది ఉన్నారు బయట నుంచి ఉండే సపోర్టర్స్, ఈవెన్ తనూజాకి అంతమందే ఫ్యాన్స్ ఉండడం, తను చూసి నచ్చిన వాళ్ళు, ఇమాన్యుయల్ని చూసి నచ్చిన వాళ్ళు, ఇలాగ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యాన్స్లో ఉన్న బట్టి చూసుకుంటే కనుక ఇప్పుడు హైయెస్ట్లో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇలాంటివి వస్తే చాలా హైగా అనిపిస్తుంది, బాగుందనమాట. ఇంక దాని తర్వాత భరణి గారు వచ్చారండి. భరణి గారినేమో మీరు గుడ్ ట్రై చేశారు, ఎవరితోటి గౌతమ్తో ఆడినప్పుడు నువ్వు ఒక్కడివే ఇంకా కెప్టెన్ అవ్వలేదు, బట్ గుడ్, నువ్వు ట్రై చేసావు, జెన్యున్గా ఆడావు, బట్ గెలవకపోయినా కూడా అది పట్టించుకోకు, యూ ప్లే నెక్స్ట్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్లే చేసుకుంటూ వెళ్ళని చెప్పడం బాగుందన్నమాట. ఇంకా దాని తర్వాత టాపిక్స్ వచ్చాయండి. ఫస్ట్ టాపిక్ సంజన టాపిక్. సంజన గారికి అయితే కనుక ఫస్ట్ అడిగే ముందర డైరెక్ట్గా ఇమాన్యుయల్ని నుంచోబెట్టి నువ్వు 3 times కెప్టెన్ అయ్యావు కాబట్టి నీతోటే మొదలు పెడతానని కొద్దిగా ఫన్ చేసి మొదలు పెట్టారనమాట. నువ్వు చెప్పు, ఈ ఇంట్లో నీకు ఈ వీక్లో జరిగిన గొడవల్లో ఏది నీకు డిస్టర్బెన్స్ అయ్యిందంటే సంజన గారి గొడవ డిస్టర్బెన్స్ అయింది సార్ అని చెప్పిన దగ్గర నుంచి ఇంకా నేను సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంటే వీళ్ళందరూ మాట్లాడిందే చెప్తానండి. అక్కడ నామినేషన్స్ కానీ ఇక్కడ వీళ్ళు మనకి చూపించిందే. ఇక్కడ మీరు అడగచ్చు ఏంటి వాళ్ళు బూతులు మాట్లాడారంట, అనకూడని మాటలు అనేసారంట ఇదే అని చెప్పి. అంత అనకూడని మాటలు లేకపోతే బూతులు అయితే కనుక ఇంత రప్చర్ చేసినా కూడా ఉంచే పరిస్థితిలో ఉండదు. ప్లస్ వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ చాలా మాటలు అన్నారండి, అవన్నీ మేము చెప్పలేమని చెప్పేవాళ్ళు, లేదంటే ఇంకోటి అని చెప్పేవాళ్ళు అనమాట. బట్ అదేమీ రాలేదు. ఇక్కడ వచ్చిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ నామినేట్ చేసినప్పుడు రితు చౌదరి ఏం చెప్పారు, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, నువ్వు 6 weeks నుంచి అసలు ఆడట్లేదంటే 6 weeks నుంచి ఆడకపోవడం ఏంటి, నేను అప్పుడు ఏమన్నా పడుకున్నానా అని సంజన గారు అడుగుతారనమాట. పడుకున్నాడం కాదు, అసలు ఏం ఆట ఆడారో చెప్పండి ఇదంటే, మరి నీ ఆట ఏముందంటే నా ఆట ఏం లేదంటారా, నేను ఎంతో ఆడాను ఇది అని చెప్తేనేమో నువ్వు బాగా బూతులు కూడా మాట్లాడతావు, నాకు చెప్తావేంటి అని చెప్పి ఆమె అన్నారు. అంటే నేను బూతులు మాట్లాడతానా, మీరు బూతులు మాట్లాడతారా అంటే తను పతివ్రత శిరోమణి అని నువ్వే కదా అన్నావు అని చెప్పి అన్నారంట. అక్కడి నుంచి ఫ్లేర్ అయిందంట. అంటే తనకు కోపం వచ్చింది కాబట్టి సంజనాకి. సో ఆబ్వియస్గా నువ్వు ప్రతిసారి వచ్చి నువ్వు అదే చెప్తూ ఉంటే 4 వారాల నుంచి నువ్వు ఆడట్లేదు అంటే ఆబ్వియస్గా తనకి మండుతుంది కదా. ఇది 3rd time చెప్పడం అనమాట. అక్కడ ఒకసారి టాస్క్లో అదే చెప్తుంది, లాస్ట్ వీక్ నామినేషన్ అలాగే చెప్తుంది, ఇప్పుడు ఈ వీక్ కూడా అదే చెప్పడానికి ట్రై చేసింది కాబట్టి సో ఖచ్చితంగా రిటార్డ్ చేయడానికే ట్రై చేసింది సంజన. ఇక్కడైతే తనకి ముందరే తెలుసు కాబట్టి నన్నే నామినేట్ చేస్తుంది, ఇంత 4 weeks నుంచి నన్నే టార్గెట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి 3 weeks నుంచి. సో ఈసారి అలాగే ఎదుర్కోవాలని చెప్పి నేను ఉంటాను, నువ్వు మధ్యలోకి రాకు, నీ మీద ఉన్న నాకు సాఫ్ట్ కార్నరో లేకపోతే నువ్వు నా తమ్ముడు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు మధ్యలోకి వచ్చేసి ఇది చెయ్యకు, రప్చర్ చేయకు, లేదంటే తన సైడ్ తీసుకుని మళ్ళీ నీ అగెన్స్ట్గా వెళ్ళినట్టుగా చెయ్యకు అని చెప్పిందనమాట. అంతేగాని ఏదో సెట్ చేసి నేను ఎలాగైనా అంటాను, నువ్వు మాత్రం రాకు అని చెప్పి తన్ని చేయలేదు, అలాగని ఇక్కడ ఏమి ఇది చేయలేము. సో ఒకళ్ళు మనల్ని పట్టుకుని అన్ని మాటలు అంటున్నప్పుడు నువ్వు ఆటే లేదని ఒకసారి అంటే ఓకే, 4 వారాల నుంచి అదే మొక్క అన్నప్పుడు మనం ఒకటి అంటాం,
నా ఆట చూసుకునే ముందు నీ ఆట, నీ తీరు, నువ్వు ఉండే పరిస్థితి ఏంటో చూసుకో. నువ్వు అక్కడ బెడ్ మీద కూర్చుని అంటుకుని కూర్చుని ఏం చేస్తున్నారో ఎవరికేం తెలుసు. నేను చూడలేక దుప్పటి ముసుగేసుకొని కూర్చొని ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు వాచ్ యూ అని చెప్పి అదే ముక్క చెప్పిందంటండి. అంతే చెప్పారు. ఇంకెక్కడ కూడా ఎవరు కూడా మనం అంటే మీరు చెప్పచ్చు ఏంటి రివ్యూయర్స్కి తెలియదా అంటే, వాళ్ళకి తెలిస్తే సిండికేట్ ఉన్న రివ్యూయర్స్కి తెలిస్తే తెలియనివ్వండి, కానీ నాకు పర్సనల్గా నేను ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూసిందే నేను చెప్తానండి. వాళ్ళతో మనకి శత్రుత్వం ఏం లేదు, అలాగే మిత్రత్వం ఏం కూడా లేదు. జస్ట్ రివ్యూస్ చెప్తాం కాబట్టి, సో బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఓన్లీ అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటి, ఖచ్చితంగా తను ఏం బూతులు మాట్లాడలేదు. ఉన్నది అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తానంటున్నారు. ఓకే, అక్కడ కాంటెక్స్ట్ కాదు అని చెప్పడానికి కూడా నాకు గుర్తున్నంత వరకు మీకు ఇంతకుముందు రివ్యూస్లో కూడా చెప్పాను. ఏంటంటే రీతూ చౌదరిని తోసినప్పుడు లైవ్లో తను చెప్తుంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తే బాగాలేదు, మీరిద్దరు అసలు మాట్లాడుకోవద్దు, కొద్ది దూరంగా ఉండండి, ఇలాంటివి చేసుకోవద్దు, అసలు బాగాలేదు చూడడానికి అని క్లియర్గా చెప్పింది. అది ఏంటి, నువ్వు తోస్తేనే తొయ్యకుండా ఉండు మాట్లాడుకోమని కాదు అర్థం. ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఇప్పుడు కూడా ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పినట్టుగానే. మరి రమ్య చెప్పింది కదండి, అప్పుడు మార్చుకున్నారా వీళ్ళు పక్క పక్కన కూర్చుంటారు, ఇది చేస్తారు, ఇదని చెప్పినప్పుడు మార్చుకున్నారా? లేదు కదా. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. వాళ్ళ అమ్మగారు ఆడియో ట్రాక్ లో కూడా క్లియర్ గా చెప్తారు. నాగార్జున కూడా అంటాడనమాట, నీకు అర్థమైందా రీతు అని చెప్పి. అంత క్లియర్గా వాళ్ళకి మనకి రీతుకి అర్థమైంది. మరి ఇప్పుడు వాళ్ళు చెయ్యకపోతే ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పావా, ఇనీషియల్గా చెప్పావా అంటే అది నాకు అసలు సిల్లీగా అనిపించింది. మాధురి గారు వచ్చి మీది అన్‌ప్యూర్ బాండ్, మీది అన్‌హెల్తీ బాండ్, ఇంప్యూర్ బాండ్ ఇదే అని చెప్పినప్పుడు ఏ ఒక్క హౌస్‌మేట్స్ దానికి నోరైతే తెరవలేదే. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ కార్నర్‌గా సంజన ఏదో ఒకటి అనేస్తారు. ఆమె ఏముందిలే అని చెప్పి ఆమెకేసేద్దాం అన్నట్టుగా ట్రై చేసినట్టుగానే హౌస్‌మేట్స్ మొత్తం ట్రై చేశారండి. అది ఇమాన్యుయల్‌ది పక్కన పెడితే, ఎందుకంటే ఇమాన్యుయల్‌ది ఎందుకు పక్కన పెట్టాలంటే తనకి ఫేవర్‌గా ఉన్నా కూడా ఇంకా అంతమందికి అగెయిన్స్ట్‌గా సంజన అంత బోల్డ్‌గా తిను ఉండట్లేదు కాబట్టి ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా సేఫ్‌గా వెళ్ళడానికే చూస్తున్న వాళ్ళు అంత అగెయిన్స్ట్‌గా మాట్లాడలేకపోతున్నాడనమాట. సో ఇక్కడ నువ్వెందుకు మాట్లాడట్లేదంటే అలాంటి క్వెషన్స్ రైజ్ చేస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక హౌస్‌లో గొడవ జరుగుతోందంటే నాకు వీళ్ళు కావాల్సిన వాళ్ళని ఒకళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన గొడవ అయితే అమ్మకి కొడుకు, పెద్ద కొడుకు గాని, చిన్న కొడుకు గాని ఇద్దరు సేమే ఉంటారు కదా. ఎవరిని తరఫున మాట్లాడాలన్నా కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి నువ్వు చెప్పలేదు, నువ్వు న్యాయం చెప్పు, నువ్వు ధర్మం చెప్పు ఇదే అని చెప్తే అది వాళ్ళు చెప్పలేరనమాట. సో కొన్ని సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ ఈ హౌస్‌కి వచ్చేసరికి ఏంటంటే సంజన గారు తనకు కావాలి. అట్ ద సేమ్ టైమ్ గేమ్ ఆడాలి, విన్ అవ్వాలి అన్న ఇమాన్యుయల్‌తో ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్‌ని మధ్యకి తీసుకొచ్చేసి నువ్వే చెప్పాలి, నువ్వే సాక్ష్యం ఇవ్వాలి, నువ్వే మాట్లాడాలి అంటే అంత ఈజీగా ఒక సైడ్ తీసుకోలేడనమాట. ఇంక ఇబ్బంది పరిస్థితుల్లో ఏదో ఒక రైట్ అటో ఇటో ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ సంజన అయితే క్లియర్‌గా చెప్తుంది, నేను ఇంతే మాట్లాడాను, నేను ఇది తప్పించి ఇంకో ఎక్స్ట్రా మాట అయితే మాట్లాడలా. నేను నా హ్యాండ్ జెస్చర్ కూడా చూపించాను, మీరిద్దరు పక్క పక్కన కూర్చుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి. నేను అది కూడా తప్పు అనుకుంటే అది నేనేం చేయలేను, నేను అక్కడ చూసిందే చెప్పాను అని క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా మీరు ముందర ఎందుకు చెప్పలేదు, నామినేషన్స్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు, తనూజాతో మాట్లాడింది ఎందుకంటే తనూజాతో మాట్లాడింది క్లారిఫికేషన్‌కి. వాళ్ళు నిజంగానే ఏదో అయితే గనుక ఏమో ఏదైనా ఉందేమో అని చెప్పి తిను అర్థం చేసుకోవడానికి కూడా అయ్యుండొచ్చు కదా. తనూజాని అడిగితే అదేం పెద్ద భూతేం కాదు కదా. వాళ్ళ రిలేషన్ల గురించి అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కూడా ఎవ్వరు ఏమనలేదు. ఎందుకంటే తనూజ కూడా వెళ్ళి నామినేట్ చేసి ఇదే చెప్తుంది, వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు, డిమాండ్ పవన్ ఇబ్బంది పెడతాడు అని మొత్తం డిమాండ్ పవన్ మీదకి నెట్టేసింది రీతు విషయంలో. అలాగనే నామినేట్ చేసింది. సో ఇక్కడ అది తప్పు రైటు అన్నది ఆమెకు చెప్పే అర్హతే లేదసలు. ఆమెకు కూడా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి అక్కడ నామినేషన్‌లో తీసుకొనొచ్చి వేసిందనమాట. సో ఇక్కడ మాత్రం నేను మళ్ళీ ఎక్కడ దొరికిపోతుందా అని, లేదు నేను అలా అనలేదు, వాళ్ళిష్టం, వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు అనుకోని మీకెందుకు అన్నట్టుగానే అన్నాను అని చెప్పి ఆ సెంటెన్స్ అంది కాదనట్లేదు కానీ, బట్ స్టిల్ తనకి మనసులో ఉన్నదే కదా నామినేట్ చేయగలిగింది అన్నది నా యొక్క పాయింట్ అనమాట. ఇంకా సంజనానైతే నువ్వు ఇలాంటివి చేస్తే గనక బాలేదు, నువ్వు అపాలజైజ్ చెయ్యి, లేదంటే గనక ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టుగా. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందని ఏం చెప్పలేదు. నువ్వు ఏం చేస్తావు చెప్పు, నువ్వు తనకేమైనా సారీ చెప్తావా ఇదంటే, లేదు సార్
నేను క్లియర్‌గా అది అంతా గూడా నేను ఉండాలనుకుంటున్నాను సార్ అంటుంది. "నువ్వు వెళ్ళిపోవాలి ఇలాంటి తప్పులు చేస్తే" అంటే, "నేను ఉందాం అనుకుంటున్నాను సార్" అంటే, "నువ్వు ఉండడం నీ చేతుల్లో లేదు" అని చెప్పి ఈళ్ళ నలుగురిని నించోబెట్టిన వెంటనే, "సార్ నేనొకసారి మాట్లాడంటే నీకు అర్హత నువ్వు మాట్లాడేది పోగొట్టుకున్నావు. ఇప్పుడు మాట్లాడుకో" అంటే వెంటనే చెప్పిందనమాట. నాకైతే స్లిప్పర్ షాట్ టు నాగార్జున గారు యాస్ వెల్ యాస్ 'బిగ్ బాస్' యాస్ వెల్ యాస్ మొత్తం షో అన్నట్టుగా అనిపించిందండి. ఒక లేడీ తన యొక్క కాళ్ళ మీద తను నిలబడి గట్స్ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ బోల్డ్‌నెస్‌తో మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళు తీసుకోలేరనమాట. అప్పటికి నాగార్జున గారు అంటే బీబీ గూడా ప్లాన్ చేస్తుంది గదా! తను ఎళ్ళిపోవడం మంచిది కాదు అని చెప్పి అనుకున్నట్టుగా అనిపించింది. సో, అలా కాదమ్మా ఇలా చేయాలి. నువ్వెందుకు ఇలా ఎగెయిన్స్ట్‌గెళ్తున్నావు? వాళ్ళు చెప్పేది విను. వాళ్ళు నిర్ణయం తీసుకొని అని చెప్తే వీళ్ళు నలుగురు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ రీతూ చౌదరి అయితే చెప్తుందనమాట. నాకు తనేం సారీ చెప్పడం గురించి కాదు. అర్థం చేసుకుంటే చాలు ఇది అన్నట్టుగా. బట్ స్టిల్ వీళ్ళు ఎగెయిన్స్ట్‌గా ఎళ్ళిపోయి ఇమ్మాన్యుయల్ ఇక్కడ గూడా మాట్లాడ్డనమాట. తన యొక్క జెన్యూన్ ఫీలింగ్ ఏంటో లేదు. ఆ మాట తప్పు. ఆ మాట అనకుండా ఉంటే బావుండేదని చెప్తున్న వ్యక్తి ఇక్కడ నలుగురు నిర్ణయం తీసుకోమన్నప్పుడు క్లియర్‌గా ఉంటే బావుండేది. భరణి అయితే గనక క్లియర్‌గా చెప్పాడు. అందరూ తనకి తప్పు జరిగింది కాబట్టి తన చేత క్షమాపణలు అడుగుదాం అన్నట్టుగా అనమాట. సో, ఆబ్వియస్‌గా ఇంకా అక్కడేంటది చెప్పిన విధానం ఇక్కడికొచ్చి చెప్పంగానే వాళ్ళు నాకు వద్దు సార్. ఇదే సాక్రిఫైస్ అనే డ్రామా క్రియేట్ చేసి మీ 'బిగ్ బాస్' వాళ్ళు నా లైఫ్‌నే స్పాయిల్ చేశారు. ఈ 4, 5 వీక్స్. నా ఆట నేను ఆడుకోనివ్వకుండా నేనేదో తప్పు చేసినట్టుగా నిలబెట్టారు. ఇవన్నీ డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఇదేనండి ఇంటెన్షను తనది. తను క్లియర్‌గా అయితే కరెక్ట్‌గా అయితే చెప్పింది. నా యొక్క ప్రాబ్లమ్ నేను చూసింది చెప్పాను. నేనేం తప్పుగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇది జరిగింది, ఇది చేశారని చెప్పట్లేదు. అక్కడ ఉన్నదే చెప్పాను. వాళ్ళెందుకు చేశారు అన్నది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అది ఫేక్ బాండ్ కాబట్టి వాళ్ళు చేశారన్నది గూడా మనకి క్లియర్‌గా తెలుస్తోంది. అది 100 కెమెరాస్ ఉన్నప్పుడు వాళ్ళేదో చేసేస్తారని ఎందుకు ఫీలింగ్ భయపడ్డము. వాళ్ళేమనుకుంటున్నారు నాకది డిస్కంఫర్ట్‌గా ఉంది కాబట్టి నేనది చెప్పాను అనేది చెప్పింది. సో, నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరేం చేసుకుంటారో చెయ్యండి. నేనైతే వాళ్ళ దయ మీద ఉండాలి అనుకోవట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి రేపటి నుంచి పొద్దున్నుంచి నువ్వు నా దయ మీద ఉన్నావు. నిన్ను నేను కాపాడావు. అందరూ అంటే ఇక్కడ రీతూ చౌదరి అంటుందనమాట. మేమెప్పుడన్నాం ఇదండి. అందరూ అన్నారండి. ఎక్సెప్ట్ ఇమ్మాన్యుయల్, సంజన చెప్పినట్టుగా అది కోపంలో అయినా గూడా ఎప్పుడూ గూడా నేను నీకు సపోర్ట్ చేశాను. నేను నీకు సాక్రిఫైస్ చేశానని చెప్పి అనకూడదు. సో, నాకైతే ఖచ్చితంగా అక్కడ గట్స్ అసలు మనం గూడా ఒక స్వాతంత్రం అలా అని చెప్పట్లేదండి. సరే అది పక్కన పెట్టండి గానీ, ఒక స్ట్రాంగ్‌గా నించోవడం అన్నది సూపర్ అనిపించిందనమాట. తను చెయ్యని తప్పుకి కావాలని ఇప్పుడు 4 వారాల నుంచి ఉన్న అదేంటంటే నిన్ను ఒక తెలియని సిట్యుయేషన్‌లో పెట్టేసి నువ్వు మాట్లాడలేదు, అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తున్నావంటే వేరే వాళ్ళ విషయంలో 'డిమాండ్ పవన్‌కి' గాని లేకపోతే ఎవరైనా విషయంలో అయితే గనక అందరు రివ్యూస్ ఏమంటున్నారంటేనండి లేదు అప్పుడు చెప్పవలసిన టైం లేదు. ఇప్పుడు తనకు చెప్పాలనిపించింది అన్నప్పుడు మరి తినెందుకు చెప్పకూడదు. అలాగే ఇదంతా పక్కన పెడితే రీతూ చౌదరి గూడా ఫస్ట్ వీక్ శ్రీజ నిన్ను ఆహ్, గెలిపించింది. అప్పటి నుంచి నీ ఆటే లేదు అన్న దగ్గర నుంచి చెప్తున్నప్పుడు తిను చెప్పడానికి ఏముంది ఫస్ట్ వీక్ ఏంటి ఫస్ట్ సెకండ్ నువ్వెప్పుడొచ్చావో అప్పటి నుంచి నువ్వు చేస్తున్న డ్రామా ఇది అని చెప్పే దాంట్లో అసలు తప్పే లేదండి. అది కావాలని ఏంటంటే నువ్వు తప్పనేసావు, బూతులనేసావు ఇది అని చెప్పడానికి అసలు అందులో క్యారెక్టర్ అసాసినేషన్ ఆమె చెప్పినట్టు 100 కెమెరాల ముందర వీళ్ళు ఆహ్, ఆహ్, నేషనల్ టెలివిజన్‌లో చూపించిన బిహేవియర్ ఎవరికీ తెలీదా అండి? ఇప్పుడు ఈ రోజుతో మారిపోయి ఇంక ఈ రోజుతోటి ఇక నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా ఉంటానని చెప్పి మాట్లాడుకున్న ఫేక్ బాండ్ గురించి అసలు దాని గురించి చర్చే అవసరం ఉండదనమాట. సో, కరెక్ట్‌గా ఇక్కడ సంజన అయితే 100% ఇచ్చి పడేసింది. చుక్కలైతే చూపించిందండి బిగ్ బాస్‌కి గూడా. సో, అందు గురించి ఆమెని ఎలాగైనా బతిమలాడో ఏదో చెయ్యాలన్నట్టుగా ఇండైరెక్ట్‌గా తీసుకొచ్చి, లేదు సంజన నీ మీద పడిన మచ్చని తుడుచుకోవాలి, నువ్వు ఆన్సర్ చెప్పాలి, ఇక్కడే ఉండాలి, కంటిన్యూ చేసి ఇది చెయ్యాలి ఇదంటే, అప్పటికి ఇంకా అన్ని సార్లు అడిగితే ఓకే సార్ నేనేదన్నా అంటే ఆడియన్స్‌కి చెప్తాను సారీ అని చెప్పి ఒక్క సెకండ్ ఎళ్లి రీతూ ఐ యామ్ సారీ అని చెప్పేసింది. అంటే ఇంక మనకింక బ్యాక్ ఎడిటర్ ఇంకా ఏమన్నా జరిగాయేమో అసలు నేను చెప్పను అంటే నువ్వు చెప్తేనే ఉంటావని ఏదైనా చెప్పారేమో, అలాగే ఉంచగలం దయచేసి చెప్పు అని జెప్పుంటారు. సో, ఆబ్వియస్‌గా అప్పుడైతే మాటైతే అన్నదంతే. సో, చూడాలి 'నాగార్జున' గారైతే ఇంక ఈ మీదట ఈ టాపిక్ తేవద్దని చెప్పారు. చూద్దాం నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు ఏ విధంగా సంజనాని నామినేట్ చేస్తారు.
ఇంకా దాని తర్వాత కళ్యాణ్ డీమాన్ పవన్ కి రీతు ఇష్యూలో అండి, రీతునైతే నువ్వు ఎందుకు మధ్యలోకి వస్తావు, అన్నిటికి ఏమన్నా నువ్వు లాయర్వా డీమాన్ పవన్ కి అని చెప్పి, ఇక్కడ డీమాన్ పవన్ అయితే రాంగ్ ట్రాక్ అండి ఫుల్. తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం పాయింట్స్ పెడుతున్నాడో మొత్తం మతిమరుపు వచ్చేసిందా, లేకపోతే ఆలోచన పోయిందా అన్నట్టుగా అనిపించింది. అంతా ఇప్పుడు బ్యాక్ స్టాప్ చేశాడు కళ్యాణ్ అని చెప్తాడు, బ్యాక్ స్టాప్ చేసినప్పుడు తను నన్ను ఎందుకు తీస్తాడు అంటాడు, నాకు గుర్తుకు లేదు అంటాడు, లేదంటే నేను ఫస్ట్ అనలేదు తనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు అంటాడు. ఈ అసలు అసలు పొంతన లేదండి ఆ పాయింట్స్ని తలుచుకుని చెప్పాలన్నా కూడా. ఎందుకంటే క్లియర్గా వీడియోలో తనే ఆల్ క్లియర్, ఎస్ అది నువ్వు బ్లూ టీమ్కే సపోర్ట్ చేస్తాము అని చెప్పి అనుకున్న వాళ్ళు రెడ్ టీమ్కి అసలు సపోర్ట్ ఎందుకు చేయాలంటే, రెడ్ టీమ్ కూడా సపోర్టింగ్ గేమ్ కాదు సార్, సో అందుకే నేను ఎమాన్యుయల్కి చేయాలనుకున్నాను అని అనుకుంటాడు. తిని ఏదో మనసులో ఏదేదో అనేసుకుని, అప్పటికి నాగార్జున గారు 3-4 సార్లు సెటైర్ అయితే ఇస్తారండి. నువ్వు మనసులో అనుకున్నది బయటని చెప్పు, నువ్వు మనసులో అనుకున్నదే చెప్పు, నువ్వు ఇంకోటి ఏమనుకున్నావో చెప్పకు, లేదంటే చెప్పు ఏమైతే అది అన్నట్టుగా క్లియర్గా చెప్పారు. ఈ రోజు నుంచి అన్న ఓపెన్ బుక్లా ఉంటే బాగుంటుంది. డిమాండ్ పవన్ అస్సలు మాట్లాడండి, తను మాట్లాడకుండా తర్వాత వచ్చి వాదిస్తూ ఉంటే అది చాలా చెత్తగా అనిపిస్తుంది. ఆ మధ్యలో కూడా కళ్యాణ్ అండ్ రీతు కూడా చూస్తారనమాట, ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అనమాట. అంటే ఏంటంటే డిఫెండింగ్ ఇదంతా పక్కన పెట్టండి, అసలు ముందర పాయింటే లేకపోతే దాంట్లో ఆర్గ్యుమెంట్స్ డిఫెండింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. తను పాయింట్లెస్గా ఏదో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హోస్ట్తో కూడా అంతసేపు మాట్లాడిన విధానం నాకైతే నచ్చలేదండి డిమాండ్ పవన్ నుంచి. ఇంకా వీళ్ళకి తనూజ అండ్ భరణి అండ్ దివ్య విషయంలో సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ అప్పుడు ఏంట భరణి ఎప్పుడు చూసినా మీ ముగ్గురిదే వస్తుంది అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ తనూజకి అయితే చెప్పారు, నువ్వేమైనా పెద్ద ఇది అనుకుంటున్నావా, నువ్వెవరు అసలు బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తావా, సంచాలకుగా ఆయనే కదా తీసుకున్నారు నిర్ణయాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేసాను. లేదు సార్ నేను అలా అనట్లేదు, తను స్టెయిన్స్ ఉన్నాయి ఇదని చెప్తే దివ్యకు కూడా అన్నారు, నువ్వు అక్కడ స్టెయిన్స్ ఉంటే అసలు ఫస్ట్ స్టెప్లోనే తీయకుండా, ఎందుకంటే అలా అని కదా సార్ కొద్దిగా ఉన్నాయి, బట్ స్టిల్ ఇది ప్రమోషన్ టాస్క్ కాబట్టి కొద్దిగా లైట్గా తీసుకున్నాను, దానికే ఇంత గొడవ అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పడం కరెక్ట్. ఇంత గొడవ కావాలని క్రియేట్ చేసినట్టుగా అనిపించింది, ఎందుకంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలి, ఈ వీక్లో లేదు కాబట్టి ఇది హైలైట్ అవ్వాలి అన్నట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో సుమన్ శెట్టి, ఇంకెవరున్నారు, సుమన్ శెట్టి ఒక్కళ్ళే మిగిలారు. ఇమాన్యుయల్కి అయితే లెఫ్ట్ అండ్ రైట్ సంజన విషయంలోనే అలాగే అటు నువ్వు చెప్పవా ఇది అది అని చెప్పుకుంటూ అయిపోయింది, కానీ బట్ తన మీద అంటూ ఏమీ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అలాగే సుమన్ శెట్టి ఏమో ఇక్కడ సుమన్ నిన్ను డార్లింగ్ అనడం ఇష్టం లేదా, అది చెప్పావంటే చెప్పాను సార్ చెప్పాను, అప్పటి నుంచి మానేసిందన్న. మరి అదే చెప్పచ్చు కదా, నామినేట్ చేసి ఏదో పెద్ద చేశాడు అన్నట్టుగా అనిపించింది. బట్ అది మనకి ఎలాగో ఎపిసోడ్లోనూ అన్సీన్లో లైవ్లో కూడా ఎక్కడ చూపించలేదు. బట్ అడిగాడంటే తను కూడా మారిందని చెప్పి తనే ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇదే టాపిక్తో ఏదైనా నామినేట్ చేస్తే కనుక అప్పుడు మళ్ళీ సుమన్ శెట్టిని మనం వేసుకోవచ్చు అనమాట. అసలు ఆయన ఎందుకు ఆడుతున్నాడో ఏంటో, ఆయన బాధ ఏంటో నాకు అర్థమే కాదండి. ఏదో ఒకటి పట్టుకుని అదే చేసి హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా వారియర్ ఎనిమీ బ్యాక్ స్టాబర్ గేమ్ ఏంటంటే, వారియర్ మనం అనుకుంటే కనుక మనకు ఎవరు ఎనిమీ, ఎవరితో కొట్లాడాలి, ఎవరితో ఇది చేయాలి, ఎవరు మనల్ని వెన్నుపోటు పొడిచారో చెప్పమని చెప్పారు. ఇది బాగుంది, ఖచ్చితంగా నామినేషన్స్కి పనికొచ్చేదని అనమాట. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్ ఎనిమీ బ్యాక్ స్టాబర్ ఏమో డిమాండ్ పవన్ అన్నాడు. ఎందుకంటే డిమాండ్ పవన్ నన్ను కంటెండర్ ఇస్తాడు ఇవ్వడు అని చెప్పి నాకు డైలమా చేసింది, అలాగే నామినేషన్లో కూడా నేను చెప్పిన పాయింట్స్ అని చెప్పాడు అనమాట. భరణి వచ్చేసి డిమాండ్ పవన్కి సంజన బ్యాక్ స్టాబర్ అన్నారనమాట. డిమాండ్ పవన్ ఎప్పుడు కూడా ఫోర్స్గా ఇదిగా ఉంటాడు, స్ట్రాంగ్ ప్లేయర్, సో నేను అలా అనుకుంటాను, ఎనిమి కింద అంటే కాంపిటేటర్ కింద అనుకుంటాను. వేరే సంజన నన్ను బయటకు పంపించిన దాంట్లో ప్లస్ వైల్డ్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కూడా కలిసి నన్ను ఇది చేయడానికి తను ట్రై చేసింది, నాకు అలా అనిపించింది కాబట్టి సో తన బ్యాక్ స్టాబర్ అనుకుంటున్నాను సంజన అన్నారు. ఇంకా సుమన్ శెట్టి యాజ్ టీజ్ ఎవరో ఒకళ్ళు ఏం చెప్తారు అదే కదా. అందులో నిన్న అన్సీన్లో ఒకటి ఇంట్రెస్టింగ్ లైవ్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దివ్య చెప్తుంది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ధీమాన్ పవన్, తనూజ అండ్ రీతు ఎలా ఫ్రెండ్సో, రీతు చౌదరితో పాటు ఎక్స్టెన్షన్ కింద ధీమాన్ పవన్ వస్తాడు, తనూజతో ఎక్స్టెన్షన్ కింద ఎవరు కళ్యాణ్ పడాలా వస్తారు. సో వీళ్ళ నలుగురు ఒకటే, వీళ్ళ నలుగురికి కూడా కొద్దిగా ఇమాన్యుయల్ కొద్దిగా ఇష్టం ఉంది కాబట్టి
తను కూడా జాయిన్ అయ్యి వీళ్ళు 5 ఒకలాగే ఉంటారు. ఇమాన్యుయల్‌కి ఎక్స్‌టెన్షన్ కింద సంజన వెళ్తుంది. ఇంకా మిగిలిపోయేది నేను ఎలాగో ఈ వీక్ వెళ్ళిపోతాను. మీరిద్దరే అనాథల్లా ఉండిపోతారు. సో, మీ ఇద్దరికి మీరు సపోర్ట్ చేసుకోండి. కొద్దిగా సంజన వేరుగా ఉన్నా కూడా బట్ స్టిల్ తనైతే తన నిర్ణయం తీసుకుంది కాబట్టి తనను పక్కన పెట్టుకుంటే మిగిలిన వాళ్ళు 5 మెంబర్స్ నుంచి మీకు ఎవరితో సపోర్ట్ వస్తోంది, మీరు ఎవరితో ఉంటున్నారు, ఇవన్నీ చూసి చేయండి అని చెప్పి అన్నారనమాట. సో, అలా చెప్పంగానే ఇక్కడ సుమన్ అదే అవలంబించినట్టుగా అనిపించిందనమాట. ఎందుకంటే డీమాన్ పవన్ ఇస్ ద ఎనిమీ, స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాంగ్‌గా ఉంటాడు కాబట్టి సంజన ఎందుకంటే నాకెప్పుడు సపోర్ట్ చేయొచ్చు సార్ అంటే, అదేంటది నేను కెప్టెన్సీ టాస్క్‌లో చేశాను గదా! అంటే తను గొడవ ఆడుతుంటే ఎందుకు సిస్టర్ వదిలేయండి ఇదంటే, లేదు నేను ఎవరున్నా అడుగుతాను, పాయింట్ పెట్టాలి కదా అని చెప్పంది. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎలా మార్చాడంటే, తను ఎలాగైనా ఎవరున్నా గొడవ ఆడతానంటే నాకు డైరెక్ట్‌గా చేసినట్టు కాదు కదా అంటే, అసలు అర్థం లేని వాగుడనమాట సుమన్‌ది. ఎవరున్నా ఏందని కాదు, గొడవకి అది ఎందుకు అలా చేసిందో అన్నది సంచాలకంగా అడుగుతాను అని చెప్పడం కరెక్టే గదా! అంతేగాని తినకి సపోర్ట్ చేయకుండా ఏం లేదు గదా! తినకైతే సపోర్ట్ చేసింది గదా! ఏంటో. దాని తర్వాత డీమాన్ పవన్, ఇమాన్యుయల్ ఏమో ఎక్కువ నేను పోటీగా చూస్తాను సార్. సో, ఇమాన్యుయల్ ఈస్ ద ఎనిమీ, కళ్యాణ్ ఈస్ బ్యాక్ స్టాబర్. నన్ను తీసేసాడని ఇక్కడైతే చెప్తున్నా గదా! తను పెట్టిన పాయింట్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ ఏదో బ్యాక్ స్టాబర్ తనిచ్చాడు, తినిచ్చేయాలి అన్నట్టుగా ఇచ్చినట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏమో ఎనిమీ కళ్యాణ్, ఇంకా బ్యాక్ స్టాబర్ డీమాన్ పవన్, లేకపోతే అదిద్దరు ఇటు ఇటు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు కాంపిటీషనే. డీమాన్ పవన్ వచ్చి నిన్న డాగర్‌తో నన్ను గుచ్చేసాడు కాబట్టి బ్యాక్ స్టాబర్ కింద అనుకుంటున్నాను అని చెప్పాననమాట. ఇక్కడ డీమాన్ పవన్ చెప్పిన తర్వాత ఇంకా దివ్య వచ్చేసి రీతు ఎనిమీ, తనూజ బ్యాక్ స్టాబర్. ఎనిమీ ఎందుకంటే తను ఎక్కువ పోటీ ప్లస్ నన్నే నామినేట్ చేస్తూ తనే వస్తోంది కాబట్టి సో, ఆ విధంగా అనుకుంటున్నాను. బ్యాక్ స్టాబర్ తనూజ ఇంకా నాకు అసలు అంత సిచ్యువేషన్స్ ఏం రాలేదు. ఓన్లీ ఆ బల్బ్ టాస్క్‌లో నన్ను తీసేసింది కాబట్టి అలా ఇస్తున్నానన్నారు. ఇంకా సంజన ఏమో ఎనిమీ ఏమో ఇమాన్యుయల్, ఆహ్, బ్యాక్ స్టాబర్ ఏమో రీతు. ఇమాన్యుయల్ ఎందుకంటే తను కొద్దిగా హైగా వెళ్తున్నాడు. హై పొజిషన్‌లోనే ఉన్నాడు. సో, ఖచ్చితంగా తను కాంపిటీటరే. నేను తనతోటే కాంపిటీషన్ పెట్టుకుంటాను అని చెప్పింది. అలాగే రీతూ చౌదరి ఏమో బ్యాక్ స్టాబరు. నన్నే 4 వీక్స్ నుంచి ఇది చేస్తోంది. నా వెనకాలే నన్ను టార్గెట్ చేసుకొని ఆడుతోంది కాబట్టి సో, నాకది బ్యాక్ స్టాబర్ కిందే అనిపిస్తోందని చెప్తున్నాను. ఇక్కడ ఇమాన్యుయల్‌ని ఎనిమీ పెడితే అదేదో పెద్ద తప్పు ఇదంటారు గానీ, ఆల్రెడీ తను చెప్పినట్టుగా ఇక్కడ ఇంకా 9 పొజిషన్‌లో రీతూ చౌదరి ఇమాన్యుయల్ అండ్ తనూజ ఉన్నారు. సో, వాళ్ళిద్దరికి అంటే ఫ్యామిలీలో అందరూ గూడా విన్నర్ అవుతారని చెప్పిన వాళ్ళు కాబట్టి సో, అందుంచే నామినేషన్‌లో అక్కడ తనూజకేసింది. ఇక్కడేమో ఇమాన్యుయల్‌కేసింది. సో, రైవల్రీ ఏమైనా పెట్టుకుందామా అని కాంపిటీషన్‌గా ఏదైనా చూద్దామా అన్నది ట్రై చేస్తుందేమో చూడాలనమాట. తనూజ వచ్చేసి డీమాన్ పవన్ ఎనిమీ. ఎంతసేపు స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఆ స్ట్రాంగ్‌నెస్‌లో నేను ఆడలేకపోవచ్చు ఏదైనా కొన్ని గేమ్స్, టాస్క్స్. బట్ అదర్ దాన్ దట్ అన్నీ గూడా ఇంకా పర్ఫెక్ట్‌గా నేనైతే ఇచ్చి పడేయగలను అన్నట్టుగా చెప్పింది. ఇంక దాని తర్వాత బ్యాక్ స్టాబర్ ఇమాన్యుయల్ ఏ పాయింట్స్ పెడతాడో తెలీదు. నామినేషన్స్‌లో వచ్చి ఏదో చెప్పి నన్నైతే నామినేట్ చేస్తాడన్న. ఇది తనూజ విషయంలో అయితే గనక కరెక్టే అని జెప్తాను. ఇంకా క్లియర్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తూ ఉంటే బావుంటుంది. తను చెప్పింది ఎలాగో తిను వినదు. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ తనూజ పర్సెప్షన్‌లో ఇది కరెక్ట్‌గానే అనిపిస్తుందనమాట. ఇంక దాని తర్వాత రీతూ చౌదరి వారియర్ అయితే గనక ఎనిమీ ఏమో కళ్యాణ్. ఎందుకంటే నాకెప్పుడు వాడితోటే పడుతూ ఉంటుంది సార్. సో, ఆబ్వియస్‌గా కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. మేమిద్దరం ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం. అలాగే బ్యాక్ స్టాబర్ వచ్చేసి ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్ అంటే నన్ను తీయనని చెప్పి లాస్ట్‌కి పొడిచేసాడు అన్నట్టుగా మాట్లాడుతాననమాట. ఇది దాని తర్వాత ఎప్పుడు నాగార్జున గారు బ్రేక్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తాడు. నిన్ను తీయనని నేను మాటిచ్చానా? లేకపోతే నీకేమన్నా పొడవనని నేనేమన్నా చెప్పానా? పొడుస్తానని నీకే డైరెక్ట్‌గా వచ్చి ఎందుకు చెప్తాను? అయినా గూడా నువ్వు ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడతావు. నేను కళ్యాణ్‌ని గెలిపించాలని క్లియర్‌గా చెప్పాను. కళ్యాణ్ ఉండాలంటే ఆ రౌండ్‌లో ఎవరిని తీయాలి? ఏ విధంగా తీయాలన్నది నేను ఆలోచిస్తాను. సో, అదే ఆలోచనలో నేను ఎవరైనా ఉండొచ్చు. ఏదైనా మీరిద్దరు ఉంటారా? ఉండండి. ఏదైనా చేయండి అని చెప్పాను గానీ, నేను నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పలేదంటే, అవును నువ్వు చెప్పలేదు. అయినా గూడా నువ్వు అన్నావు కదా! ఇద్దరం ఉంటాము ఇదన్నప్పుడు అది బ్యాక్ స్టాపింగ్ కిందే వస్తుంది. నువ్వు బ్యాక్ స్టాప్ చేసావు ఇదని చెప్తోంది. అసలు చెత్త రీజన్స్. నాకేమనిపించిందంటే ఇది తనూజ ఏం చేస్తే అది చేసేద్దాం. అప్పుడు మనకి కాస్త తన సపోర్ట్ ఇంకా వస్తుందని అనుకున్నట్టుగా అనిపించిందనమాట. లేకపోతే నాకైతే అసలు
తన రీజనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. తను ఏం చెప్దాం అనుకుందో. ఇమాన్యుయల్ మాత్రం బ్యాక్ స్టాబ్ అయితే ఎక్కడా కూడా తనకి చేయలేదనమాట. సో ఇదండి జరిగింది. నాకైతే ఈరోజు సంజన గారు హైలైట్‌గా అనిపించారు. బిగ్ బాస్‌కే చుక్కలు చూపించింది అన్నట్టుగా అనిపించింది. ఇంకా హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళు ఎంత అడిగినా కూడా దీనికి ఎగెయిన్స్ట్‌గానే ఉన్నారు. సో చూద్దాము. సండే ఆఫ్టర్‌నూన్ నుంచి ఎలా ఉంటుందని ఆఫ్టర్ ఎపిసోడ్ నుంచి ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. సో ఇదండి నా రివ్యూ. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ అండి.